గైస్ బాగున్నారా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొంతమంది పిల్లగాళ్ళు అంటే చదువుకున్న పిల్లగాళ్ళు వాళ్ళకి పాపం చదువుకొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు పాపం కొంతమంది అడ్డా మీద కూలోళ్ళలాగా లేకపోతే అంటే తల్లిదండ్రుల మీద ఆధారపడుతుందని చెప్పి ఒక బాధతోని ఎంతోమంది కుంగిపోతూ ఉంటారండి ఈ రోజులల్లా. ఒక డిగ్రీ అంటే డిగ్రీ పైనే ఏదైనా చిన్న చిన్న షాపుల్లో చేయాలన్నా కానీ అంత అంత చదువు కూడా అడుగుతున్నారండి. కానీ అంత చదువు చదువుకుంటే జాబులు లేవు. దానివల్ల పాపం చదువుకున్న పిల్లగాళ్ళు ఏమవుతుందంటే మానసికంగా నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు జాబు లేదు, నేనేం చెయ్యాలి అని ఒక పాపం తాపత్రయపడుతున్నారు. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర ఒక డబ్బులు ఒక 50,000 లోపు లేకపోతే 50,000 దాటైనా ఉన్నట్లయితే మీకు ఒక డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఆటో లాంటిది ఏమైనా తీసుకోండి. ఆటో లాంటిది తీసుకున్న తర్వాత దాని మీద మెల్లిమెల్లిగా డెవలప్ అవ్వటం నేర్చుకోండి. లేదా ఒక వ్యాపారం, ఏదన్నా ఒక వ్యాపారం. మనం ఖాళీగా ఉంటే మనల్ని చూసేటోళ్ళు ఎవరు లేరండి. రేపు పొద్దున రోగాలు, రొప్పులు, ఇబ్బందులు ఏదైనా వచ్చినట్లయితే మనం చూసేది ఎవరు? అంటే వేరే ఉద్దేశంతో అనుకోకూడదు. నాకు జాబే కావాలంటే జాబ్ వస్తే జాబ్కి వెళ్ళిపోండి. అంతేగాని ఇప్పుడు మనం ఏ జాబు లేకపోతే మళ్ళీ ఇబ్బంది ఉండదు కదా. తల్లిదండ్రులు కూడా కొద్దిగా నా కొడుకు ఏం చేయలేకపోతుంది, మా అమ్మాయి ఏం చేయలేకపోతుంది చదువుకుందని చెప్పేసి కొద్దిగా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏదన్నా చిన్న వ్యాపారం లేకపోతే మీకు తెలిసింది ఏదో ఒకటి చేయండి. డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం లేనిదే ఫలితం ఉండదు. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఆటో గురించి ఎందుకు చెప్తానంటే, ఒక అబ్బాయి ఇలాగే చదువుకొని ఏ పని లేకపోతే ఎన్నో షాపులలో చేసిండు. షాపులలో అయితేనే, హాస్పిటల్ అయితేనే, ఎక్కడెక్కడో చేసిండు. కానీ ఆ అబ్బాయికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అబ్బాయిని ఇబ్బంది చేసేటోళ్ళు, వాళ్ళ జీతాలు కూడా పెంచేటోళ్ళు కాదు. కానీ ఈ మధ్యలో ఆ కుర్రోడు కొద్దిగా తెలుసుకొని కొద్దిగా డబ్బులు అమౌంట్ అనేది చూసుకొని ఆ కుర్రోడు ఒక ఆటో తీసుకున్నాండి. అదే ఈ ఆటో. కాబట్టి మీరు కూడా ఇసండి ఏదన్నా ఒక వ్యాపారమా లేకపోతే మనకి తోచినంత ఏదో ఒకటి చేసి డెవలప్ అవ్వడానికి ముందర సాగటానికి ప్రయత్నించండి. నేను చేసిన వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ ఈ వీడియో నచ్చితే నచ్చిదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.